श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా 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 సాయి బాబా
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba,
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba,
Baba, Sai 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 Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निचरत बाबूजी की जय। జూన్ సాయి భక్తి అనుభవ సంహిత నిన్నటి తరువాయి జూలై 20వ తేదీ 1936 కుషాబావ్ ఉరఫ్ కృష్ణాజీ కాశీనాథ్ జోషి, వయస్సు 70 సంవత్సరములు,
జోషి వతందార్, బ్రాహ్మణుడు, తండ్రి కాశీనాథ్ పద్మాకర్ జోషి, మీరజ్ గావ్, అహ్మద్ నగర్ నుండి 10 మైళ్ళు. నేను పేద కుటుంబానికి చెందినవాడిని. నాకు ఉపాధ్యాయ వృత్తికి అర్హత పొందేందుకు అవసరమైన ప్రాథమిక విద్యను ప్రాంతీయ భాషలో చెప్పించారు. ఆ ఉద్యోగంలో నాకు నెలకు 5 నుండి 7 రూపాయలు జీతం వచ్చేది. ఇది కాక వంశపారంపర్యంగా వచ్చే పూజారి వృత్తికి కావలసిన శిక్షణ కూడా ఇప్పించారు. కానీ నాకు ఈ రెండిటిపై ఆసక్తి లేదు. నేను భక్తి మార్గానికే నా జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నాను. నాకు సాత్వికులు, గొప్ప మహాత్ములు అయిన దత్త మహారాజ్ అనే గురువు లభించారు. వారిని సేవించుకుంటూ వారి దగ్గర యోగ విద్య అభ్యసించసాగాను. వారి శిక్షణలో ఆసనాలు, ప్రాణాయామం, కుండలిని శక్తిని మేల్కొనుట మొదలైన విద్యలన్నీ నేర్చుకున్నా నాకు తృప్తి కలగలేదు. మా గురువు గారికి మారణం, ఉచ్చాటనం, వశీకరణం మొదలైన మంత్ర విద్యలెన్నో తెలుసు. ఆ విద్యలు నేర్పమని పట్టుపట్టాను. అవి నేర్చుకోవటం మంచిది కాదని మా గురువు గారు నాకు నచ్చచెప్ప చూశారు. కానీ నా యువరక్తంలో ఉన్న ఉత్సుకత, మొండితనం వలన ఆ మంత్ర విద్యలు నేర్పమని వారిపై గట్టి ఒత్తిడి తెచ్చాను. మా గురువు గారు అయిష్టంగానే నాకు ఆ విద్యలన్నీ నేర్పారు. ఒక ఇనుప కడియాన్ని ధరించి ఈ మంత్రాలను నిర్ణీత సంఖ్య మేరకు నిష్ఠగా జపించి వాటిని వశపరుచుకున్నాను. నేను ఒక మంత్రంని ఉచ్చరించి వెంటనే నా చేతుల్లోకి పేడాలను, ఇతర మిఠాయిలను తెప్పించగలిగేవాడిని. ఈ మిఠాయిలను నేను తినకూడదు, అమ్మకూడదు. నా మంత్రశక్తికి అబ్బురపడి నన్ను అభినందించే వారికి పంచిపెట్టేవాడిని. ఇవన్నీ కేవలం మంత్రోచ్చారణ ద్వారా చేసేవాడిని కానీ యక్షులు, కామినులు మొదలైన దుష్టశక్తులను వశపరుచుకొనుట ద్వారా కాదు. అంతేకాక ఇతరులు ప్రయోగించిన దుష్టశక్తులను నిర్వీర్యం చేయగలిగేవాడిని. ఇది ప్రమాదంతో కూడినది. ఈ శక్తులను ప్రయోగించి ప్రాణహాని కూడా కలిగించవచ్చు. ఒక్కొక్కసారి ఆ శక్తులు ప్రయోగించిన వారికి కూడా భౌతికంగా హాని కలిగజేయవచ్చు. నేను 22 సంవత్సరాల వయస్సుకే ఈ మంత్రశక్తుల అన్నిటి మీద పట్టు సాధించాను. ఆ సమయంలో మా గురువు గారు సమాజానికి దూరంగా హిమాలయాలకు వెళ్ళి ఆమరణాంతరం అక్కడే గడపదలిచారు. మా గురువు నన్ను ఉత్తర దిశగా ఢిల్లీ వరకు తీసుకువెళ్ళి అక్కడ నాకు తుది వీడ్కోలు ఇస్తూ షిరిడీలో సాయిబాబా అను పేరుతో తమ జ్యేష్ఠ సోదరుడున్నాడని, మాజీ బడీల్ బాబు, నన్ను వారి దగ్గరికి వెళ్ళి వారు చెప్పినట్లుగా నడుచుకోమని ఆదేశించి వెళ్ళిపోయారు. ఆ తరువాత నా గురువు నాకు కనిపించలేదు. వారిని గురించిన వివరాలు ఏమీ తెలియరాలేదు. నేను 1908లో గురువు ఆదేశానుసారం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నేను నా ఇనుప కడియాన్ని తీసివేసి మంత్ర విద్యా ప్రయోగం ద్వారా పేడాలు మొదలైనవి తెప్పించటం మానిన తర్వాతే బాబా తమతో ఉండేందుకు అనుమతిస్తానని చెప్పారు. ఖచ్చితమైన వారి ఆదేశాన్ని పాటించి ఇనుప కడియాన్ని పగలుకొట్టి అవతల పారేశాను. మంత్ర విద్యలను కూడా త్యజించాను. షిరిడీలో భిక్ష చేసి జీవనం గడిపేవాడిని. నాకు షిరిడీలో ఒక నివాసం లేదు. బాబా నన్ను పగలంతా మసీదులో ఒక మూల కూర్చొని దాసబోధ పారాయణ చేస్తూ ఉండమని ఆదేశించారు. నేను అలాగే చేసేవాడిని. రాత్రిళ్ళు ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకునేవాడిని. బాబా నాకు కానీ ఇతరులకు కానీ ఏ ఉపదేశము ఇవ్వలేదు. అప్పటికి ఇంకా బొంబాయి నుండి కానీ ఇతర పట్టణాల నుండి కానీ భక్తులు రావటం మొదలవ్వలేదు. అప్పుడప్పుడు గ్రామస్తులు మాత్రమే వారిని దర్శించి జ్వరము, కడుపు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు ఉపశమనం కోరేవారు. బాబా మసీదులో నిరంతరం వెలుగుతుండే తమ ధుని నుండి ఊది తీసి వారికి ఇచ్చేవారు. వారు అందరినీ దక్షిణ అడిగేవారు కాదు. కొద్దిమంది మాత్రం 4-5 పైసలు దక్షిణ అడిగి ధునికయ్యే కట్టెలను మొదలగు వాటిని వాడేవారు. వారి దగ్గరికి వచ్చే గొప్పవారి విషయానికొస్తే తరచూ నానాసాహెబ్ నిమోన్కర్ వారితో చూసేవాడిని. బాబా తమ సంభాషణలో బ్రహ్మ, మాయ, వివేకం, మహావాక్య తత్వాలు, సాధనా చతుష్టయాలు
మొదలైన విషయాలు ప్రస్తావించగా నేను వినలేదు. బాబా యందు విశ్వాసం ఉంచి ఆశ్రయించిన వాళ్ళకి తమ అద్భుత శక్తులచే భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగించేవారు. అలా ఆశ్రయించిన వాళ్ళు తమ ఇష్టదైవాన్ని ఉపాసించిన పిదప వారి ఇష్టదైవం యొక్క సాక్షాత్కారాన్ని బాబా ప్రసాదించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నేను బాబా సన్నిధిలో 3 సంవత్సరాలు గడిపాను. ఆ తర్వాత 9 సంవత్సరాలు వారిని తరచుగా దర్శిస్తూ వచ్చాను. ఈ 9 సంవత్సరాల కాలంలో ఒక్కసారి బాబా ఆ 3 తలల వ్యక్తిని చూడు అని అన్నారు. 3 తలలున్న వారు దత్తాత్రేయుడే కాబట్టి గాన్గాపూర్ వెళ్ళి దత్తాత్రేయుని దర్శించమని బాబా ఆదేశంగా భావించాను. నేను గాన్గాపూర్ సంవత్సరానికి 2 సార్లు, గురు పూర్ణిమకు ఒకసారి, మాఘ పూర్ణిమకు మరోసారి వెళ్ళేవాడిని. బాబా నన్ను 3 రోజులకు ఒక పారాయణం చొప్పున 108 సార్లు గురువు చరిత్ర పారాయణం చేయమని ఆదేశించారు. నేను ఈ పని మీద గాన్గాపురం వెళ్ళి అక్కడే 10-11 నెలలు ఉండి వారు చెప్పినట్లుగా పారాయణం పూర్తి చేశాను. నేను నా మంత్రశక్తులు ఉపయోగించడాన్ని బాబా నిషేధించారు. కానీ వారి దయతో నాకు మరొక శక్తిని ప్రసాదించారు. అది ఎలా జరిగిందో వివరిస్తాను. నేను ఒక ఏకాదశి రోజున మసీదులో వారి ప్రక్కన కూర్చొని ఉన్నాను. అప్పుడు బాబాకు నాకు జరిగిన సంభాషణ. బాబా, ఈరోజు నీవేం తింటావు? నేను, ఏమీ తినను, ఈరోజు ఏకాదశి. బాబా, ఏకాదశి అంటే ఏమిటి? నేను, ఉపవాసం ఉండే రోజు. బాబా, ఉపవాసం అంటే ఏమిటి? నేను, కందమూలాలు తప్ప మరేదీ తినకుండా ఉండటం. కందమూలాలంటే దుంప వేళ్ళు. మామూలుగా చిలకడ దుంపలనే కందమూలాలు అంటారు. వాటిని ఏకాదశి రోజు తింటుంటాము. సనాతనులు ఏకాదశి రోజు ఉల్లిగడ్డలు తినకూడదు. బాబా కాందాలో గల ఉచ్చారణ సామ్యాన్ని అవకాశంగా తీసుకొని కొన్ని ఉల్లిగడ్డలు, అంటే మరాఠీలో కాందా అంటే కాందా, నా చేతిలో పెట్టి తినమంటూ బలవంతం చేయసాగారు. వారి అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవటం ఇష్టం లేక నేను చివరికి లొంగి మీరు తింటే నేను తింటానన్నాను. అప్పుడు బాబా వెంటనే కొన్ని ఉల్లిగడ్డలు తీసుకొని తిన్నారు. నేను కొన్ని ఉల్లిగడ్డలు తిన్నాను. అప్పుడే కొందరు భక్తులు మసీదులకు వస్తున్నారు. బాబా నన్ను ఆట పట్టించాలని తలచి వచ్చిన భక్తులను ఉద్దేశించి, ఈ బాపనోడిని చూశారా, ఏకాదశి రోజు ఉల్లిగడ్డలు తింటున్నాడు అన్నారు. నేను చేసిన పనిని సమర్థించుకోవాలని బాబా తిన్నారు కనుక నేను తిన్నాను అని బదులు చెప్పాను. బాబా వెంటనే నేను అసలు ఉల్లిగడ్డలనే తినలేదు అంటూ తిన్నది కక్కేశారు. దానిలో ఉల్లిగడ్డలు అసలు లేవు, చిలకడ దుంపలున్నాయి. మళ్ళీ బాబా, చూశారా, నేను తిన్నది ఉల్లిగడ్డలు కాదు, చిలకడ దుంపలు అన్నారు. బాబా తమ అద్భుత శక్తితో ఉల్లిగడ్డలను చిలకడ దుంపలుగా మార్చేశారు. నాకు అది ఒక మహత్తర అవకాశంగా తోచింది. బాబా కక్కిన దాన్ని ప్రసాదంగా భావించి ఒక ఉదుటిన దానిపై పడి నోటితో లాక్కొని తినేశాను. బాబా తిట్టి అవతలకు తోశారు, కొట్టారు కూడా. బాబా ఉచ్చిష్టాన్ని అంటే ఎంగిల్ని తినగలిగినందుకు మహా ఆనందంలో ఉన్న నేను ఇవేమీ లెక్క చేయలేదు. అక్కలకోట్ మహారాజు వలె బాబా తిట్టిన తిట్లు, కొట్టిన దెబ్బలు శుభాన్ని, శ్రేయస్ని కలుగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల వారి తిట్లను, దెబ్బలను ఆశీస్సులుగా భావించాను. మరుక్షణం బాబా మనోవైఖరి మారిపోయింది. వారిపై నాకున్న అచంచల విశ్వాసానికి అభినందపూర్వకంగా నా తలపై వారి హస్తాన్నుంచి ఆశీర్వదించారు. అప్పటి నుండి బాబాను స్మరించి చేతులు దాచిన వెంటనే నా చేతుల నుండి వెచ్చని ఊది రాలినట్లు వరాన్ని ప్రసాదించారు. ఈ విషయం చెప్పిన తర్వాత కుశాబాబు తన 2 చేతులను దోసిల్లా పట్టి ముందు చాచి ముఖానికి దగ్గరగా పెట్టుకొని తల ఎత్తి కళ్ళు మూసుకొని బాబాను ధ్యానించాడు. ఒక్క నిమిషం తర్వాత ఇదిగో ఊది, చేతులు పట్టండి అంటూ తమ దోసిలి గుండా ఊదిని ధారగా పోయసాగాడు.
నేను నాతో వచ్చిన అవస్థే అతని దోసుల క్రింద పేపర్ పెట్టి కొన్ని అంశాల ఊదిని సేకరించి దాచుకున్నాము. బివి నరసింహస్వామి. ఊదీ ప్రసాదం పట్ల విశ్వాసంతో నా దగ్గరకు వచ్చే భక్తులకు ఆ అద్భుత వరం వల్ల లభించిన ఊదిని పంచిపెట్టేవాడిని. అది వారి బాధలను, పలు రకాల దుష్భావాలను తొలగించేది. సంతానం లేని వారికి సంతానం కూడా ప్రసాదించేది. ఈ శక్తి కొరకు నేను ఏ జపమూ చేయవలసిన అవసరం లేదు. అది నాలో స్థిరంగా నిలిచింది. ఇక చేతుల్లోనికి పేడాలను తెప్పించే మంత్ర విద్య పట్ల బాబా విధించిన నిషేధాన్ని నేను తప్పక పాటించేవాడిని. కానీ అప్పుడప్పుడు భక్తులు ఒత్తిడికి లొంగి ఆ మంత్రశక్తులను ప్రయోగించవలసి వచ్చేది. దుష్ట శక్తులను తిప్పికొట్టే మంత్ర విద్యలను మాత్రం ప్రయోగిస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తున్నందుకు నేను పాశ్చాత్తాపం చెందలేదు. నెల క్రితం రాజ్ మజీకర్ మనవుడిపై దుష్ట ప్రయోగం ఏదో జరిగింది. అది క్షుద్రశక్తి ప్రయోగాలలో వాడుకలో ఉండే ప్రయోగము. ఆ విధమైన శక్తులను త్రిప్పికొట్టేందుకు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి. అవి నేను అభ్యసించి ఉన్నాను. అతని శరీరం పైన, గుడ్డల పైన, పడక పైన అకారణంగా నల్లని మచ్చలు ఏర్పడేవి. అవి ప్రతి శనివారం మాత్రమే కనిపించేవి. రాజ్ మజీకరు నాకు కబురు పెట్టాడు. నేను వారి ఇంటికి వెళ్ళి ఆ దుష్ట ప్రయోగాన్ని నిష్ఫలం చేసే మంత్రాలు చదివి దత్తాత్రేయుని పూజ నిర్వహించి హారతిచ్చాను. నేను పూజ నిర్వహించిన తర్వాత శనివారం అంటే 18/7/1936 మచ్చలు కనపడలేదు. ఆ దుష్ట శక్తుల్ని విజయవంతంగా తిప్పికొట్టగలిగాను. నేను 3 సంవత్సరాలు బాబా చెంత గడిపిన తర్వాత మా నాన్న వచ్చి నన్ను తనతో తీసుకెళ్ళాడు. నేను ఇంటికి వెళ్లే ముందు బాబాను దర్శించాను. బాబా ఈసారి వచ్చేటప్పుడు ఇద్దరుగా రండి అన్నారు. కొన్ని రోజుల తర్వాత నేను మా నాన్న షిరిడి వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు బాబా అంతకుముందు దర్శనంలో తాము చెప్పిన ఇద్దరుగా రండి అన్న మాటలకు అర్థం పెళ్లి చేసుకుని భార్యతో రా అని వివరించారు. తర్వాత మా నాన్న నన్ను షిరిడి నుండి తీసుకెళ్ళాడు. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైనప్పటికీ నేను షిరిడి వెళ్ళి బాబా దగ్గర ఉండటానికి ఇష్టపడేవాడిని. అందుకే ఒకసారి ఒంటరిగా వెళ్ళి చాలా రోజులు షిరిడిలో ఉండిపోయాను. అప్పుడు నా భార్య వచ్చి తనతో తీసుకెళ్ళింది. ఇప్పుడు నాకు పిల్లలు, మనములు కూడా ఉన్నారు. నేను ఒకసారి షిరిడి వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను చూడటానికి ఎందుకు ఇంత దూరం శ్రమపడి వస్తావు, నేను అక్కడే ఉన్నాను అన్నారు. అంతేకాక మా గ్రామంలో వారుండే ప్రదేశాన్ని వర్ణించి చెప్పారు. నేను తర్వాత ఆ ప్రదేశానికి వెళ్ళి ముళ్ళ పొదలు మొదలైనవన్నీ తొలగించి శుభ్రపరిచాను. అక్కడ నాకు ఒక సమాధి కనిపించింది. నేను ఆ స్థలాన్ని కొని సమాధిని పూజించసాగాను. అక్కడ నాకు బాబా దర్శనం లభించేది. అప్పటి నుండి శ్రీరామనవమి ఉత్సవాలకు తప్ప నేను షిరిడి వెళ్ళేవాడిని కాదు. మరో విషయం ఏమంటే చేతుల్లోనికి ఊది సృష్టించే శక్తిని నేను ఇతరులకు ఇవ్వవచ్చును. కానీ ఆ శక్తిని స్వీకరించే వ్యక్తి 6 నెలల పాటు అత్యంత నియమనిష్టలు పాటించి ఇంద్రియ నిగ్రహంతో కఠోర బ్రహ్మచర్య దీక్ష అవలంబించాలి. 30/8/1936 చెప్పిన విషయాలు. మీరజ్ గాంలో ఫకీర్ షా అనే సాధువు సుప్రసిద్ధులు. వారు 200 సంవత్సరాల పూర్వం జీవించి ఉండేవారు. వారి సమాధి ఉండే స్థలము అప్పటి జాగీదారు వారికి ఇనాముగా ఇచ్చారు. కానీ ఆ స్థలం ఇప్పుడు నా సొంతము. వీరికి శిష్యులు కానీ వారసులు కానీ లేరు. వారి దర్శనం ఇప్పటికీ మనం చేసుకోవచ్చు. చాతుర్మాసాలలో వారి దర్శనం లభించదు, కానీ వారి మాటలు వినపడతాయి. వారు చాలా తక్కువగా మాట్లాడతారు. అప్పుడప్పుడు సాయిబాబాను గురించి మాట్లాడేవారు. వారి మాటల ద్వారా భక్తి జ్ఞాన మార్గాలలో ప్రగతిని సాధించేదంటూ ఏమీ ఉండదు. భక్తుల్లో నమ్మకం కలిగించేందుకు మాత్రమే వారు దర్శనమిచ్చేవారు. వారు శ్రీ సాయిబాబా జీవించే ఉన్నారని చెప్పేవారు. కానీ వారు ఏ రూపంలో ఉన్నది మాత్రం తెలియజెప్పేవారు కాదు. తాము సాయిబాబా ఒకే కూటమికి చెందిన వారమని, వారితో సన్నిహిత బంధం ఉండదని చెప్పేవారు. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో కుశాబావు నారాయణరావు కేడే గదిలోనికి ప్రవేశించి తన చేతిలోనికి ఊదిని సృష్టించి కొంత నారాయణరావు నొసటపై రాసి మిగిలిన దాన్ని అందరికీ పంచిపెట్టారు. తర్వాత ఊదిని సృష్టించే శక్తిని గురించి మరికొన్ని విషయాలు క్రింది విధంగా చెప్పారు బివి నరసింహస్వామి గారు. నేను చేతుల్లోనికి ఊది సృష్టించటం అనేది ఎలాంటి మంత్రాలు ఉచ్చరించడం వల్ల జరిగేది కాదు.
కేవలం బాబాను స్మరించడం వల్లే సాధ్యమైంది. కానీ చేతుల్లోనికి పేడాలు మిఠాయిలు తెప్పించడం మంత్రప్రయోగం వల్ల జరిగేది. నా చేతుల్లో ప్రత్యక్షమైన పేడ కానీ మిఠాయి కానీ మరో చోట నుండి తెప్పించబడేది. అంటే పేడాలు ఒక చోటు నుండి మరో చోటుకి బదిలీ చేయటం అన్నమాట. అందుకే దీన్ని బాబా నిషేధించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. జూలై 26వ తేదీ 1936 బాలకృష్ణ గోవింద్ ఉపాసనీ శాస్త్రి పదవి విరమణ చేసిన సంస్కృత ఆచార్యుడు. వయసు సుమారు 69 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. తండ్రి గోవింద్ గోపాల్ ఉపాసనీ శాస్త్రి. శనివారపేట, పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలి ఉన్నప్పుడు మా కళాశాల కొన్ని నెలలు మూసివేశారు. అప్పుడు నేను నా భార్యను అమ్మను తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరాను. హరిద్వార్, ఋషికేశ్ చూసుకొని తపోవన్కి వెళ్ళాము. అక్కడ ఒక సాధువు నా వైపే ప్రకాశవంతమైన కళ్ళతో తదేకంగా చూస్తుండటము గమనించాను. అతనికి నమస్కరించాను. అతడు ఇంకా నన్ను పరికించి చూస్తూ, నీవు సతానాకు చెందినవాడివి కదా అని అడిగారు. మా పూర్వీకులు స్థలము సతానా కాబట్టి అవునని జవాబు చెప్పి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. రేపు ఇదే సమయానికి అంటే మధ్యాహ్నానికి ఇక్కడికి రా, నేను చెబుతాను అన్నారు. నేను బస్సుకు వెళ్ళి ఈ విషయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆమె కాసేపు ఆలోచించి వారు మల్హరేకు అంటే మయూరపుర చెందిన తమ వంశ గురువు ఉద్ధవ్ మహారాజ్ అయి ఉంటారని భావించింది. ఆమె కూడా వారిని దర్శించాలన్న కోరికతో నాతో పాటు నిర్ణీత సమయానికి సాధువును కలవాల్సిన ప్రదేశానికి వచ్చింది. 15 నిమిషాలు అక్కడంతా వెతికిన తర్వాత సంచారి అయిన ఒక సాధువు కోసం వెతకటము వృధా ప్రయాసాన్ని తలిచి మా అమ్మ వెళ్ళిపోయింది. మా అమ్మ వెళ్ళిన మరుక్షణమే ఆ సాధువు నా ముందు ప్రత్యక్షమయ్యాడు. అతను గంభీరంగా, ఎప్పుడు ఈ విధంగా నడుచుకోవద్దు అన్నారు. ఏ విధంగా నడుచుకోకూడదు అని అడిగాను. అతను ఎవరిని రమ్మని ఆదేశిస్తారో వారు మాత్రమే రావాలి. భౌతికంగానే కాక ఇతర విషయాలలో కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తికి ఎంతో తేడా ఉంటుంది. ఏ ఇద్దరు ఒకటిగా ఉండరు. అందువల్ల పిలిచిన వారు మాత్రమే రావాలి అన్నారు. ఇక మీదట అదే విధంగా నడుచుకుంటానని వారికి మాట ఇచ్చి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. నీవు నీ ఇంట్లో పూజించే దేవుళ్ళ మధ్య ఒక శాలిగ్రామము ఉంది కదా అని అడిగారు. దానిని యథాతథంగా వర్ణించారు. నేను ఉందని చెప్పాను. ఆ శాలిగ్రామమును ఉద్ధవ్ మహారాజుకి ఇచ్చింది నేనే. ఉద్ధవ్ మహారాజ్ దానిని అతని మనవడికి ఇచ్చాడు. అతను మీ తాతగారికి ఇచ్చాడు అని చెప్పారు. ఆ శాలిగ్రామము నాకు వంశపార్యంపరంగా లభించింది. దానిని ఇంకా నేను పూజిస్తున్నాను. ఆ సాధువు చూడడానికి 50-60 సంవత్సరాల వయసున్నట్లుగా కనిపించారు. లావుగా, బలంగా, ఒంటిపై కేవలము కౌపీనము మాత్రము ధరించి ఉన్నారు. అప్పటికి వారెవరన్నది నాకు నిర్ధారణ కాలేదు. అంతలో ఆయన తమ చేతులను ఊపుతూ నా దృష్టిని ఆకర్షిస్తూ, ఒక చెట్టుంది, ఇద్దరు దానిని ఎక్కారు, ఒకడు క్రిందకు వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అని అన్నారు. అప్పటి వరకు మరాఠీలో మాట్లాడుతున్న వారు ఈసారి హిందుస్థానీలో మాట్లాడారు. చివరగా వారు నీవు తెలుసుకుంటావులే అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత అంటే 1910-11 ప్రాంతంలో వచ్చిన క్రిస్మస్ సెలవులలో నా తమ్ముడు కాశీనాథన్ అంటే ఉపాసనీ బాబా వెతకటానికి ధూళే నుండి దక్షిణ వైపు బయలుదేరాను. కాశీనాథ్ ప్రాణాయామం అభ్యసిస్తూ శ్వాసకు సంబంధించిన ఒక వింత జబ్బుకు గురి అయ్యాడు. అతను పడుకుంటే ఊపిరి ఆగిపోయేది. అందువల్ల పడుకోలేడు. తత్ఫలితంగా నిద్ర కరువైంది. జీర్ణశక్తి కూడా లోపించింది. దాంతో అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మాకు అతని జాడ తెలియలేదు. నేను రైల్వేలో మన్మాడు నుండి దక్షిణ వైపు వెళుతున్నాను. ఆ రైలు కోపరగాంలో కొద్ది నిమిషాలు ఆగినప్పుడు కోపరగాం అమలుతాదారుగా పనిచేస్తున్న నా స్నేహితుడు భట్ ప్లాట్ఫారంపై నన్ను కలిశాడు. తనతో ఒకరోజు ఆనందంగా గడపమని అక్కడ దించేశాడు. అక్కడికి 6 మైళ్ళ దూరంలోనున్న షిరిడీలో సాయిబాబా అనే గొప్ప సాధువు ఉన్నారని, వారిని తప్పక దర్శించమని చెప్పి తన టాంగాలో షిరిడీకి పంపాడు. నేను మసీదుకు వెళ్ళాను. సాయిబాబా దుని దగ్గర నిలబడి అప్పుడప్పుడు తమ చుట్టూ తాము తిరుగుతూ ఉన్నారు. వారు నన్ను చూసి లోనికి రమ్మని పిలిచారు.
నేను వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశాను. నన్ను పరికించి చూస్తూ ఖండోబా దేవాలయానికి వెళ్ళమన్నారు. బాబా ఖండోబా దేవతను దర్శించమని చెబుతున్నారని తలిచి, అందరూ దేవుళ్ళు బాబాలోనే ఉన్నారని, వారి దర్శనంతో నాకు తృప్తి కలిగిందని బదులు చెప్పాను. ఖండోబా ఆలయానికి వెళ్ళు అని మళ్ళీ బాబా చెప్పారు. దీనిని బట్టి వారు నన్ను అక్కడ ఉండకుండా వెళ్ళిపోమంటున్నారని అనుకున్నాను. దాంతో నేను మసీదు పక్కనున్న ఇంటికి వెళ్ళాను. వారికి బాబా ఆదేశం గురించి చెప్పగా, ఖండోబా ఆలయంలో ఉపాసనీ శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడని వాళ్ళు చెప్పారు. వెంటనే నేను ఖండోబా దేవాలయానికి వెళ్ళగా అక్కడ నా తమ్ముడు కనిపించాడు. కాశీనాథు తన బాబా ఆదేశం మేరకు అక్కడ నివసిస్తున్నానని, బాబాను అరుదుగా దర్శిస్తానని చెప్పాడు. నేను అతని భోజన ఖర్చుల నిమిత్తము 4 రూపాయలు దాదా కేల్కర్కి ఇచ్చి తిరిగి మసీదుకు వచ్చాను. నేను అప్పుడు షిరిడీలో 1-2 రోజులు గడిపాను. మొదటి రోజు బాబా అందరినీ మామూలుగా దక్షిణ అడుగుతున్నారు. కొందరు వారికి దక్షిణ సమర్పించారు. వారు చేయి చాపి నన్ను కూడా దక్షిణ కుక్షిణ ఇస్తావా అని అడిగారు. నా దగ్గర డబ్బు లేదని చెప్పి నా ప్రణామాలు సమర్పించాను. బాబా అప్పుడు హిందుస్థానీలో చూడు, ఒక చెట్టు ఉంది, ఇద్దరు దానిని ఎక్కారు, ఒకడు కిందకి వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అని తపోవనములోని సాధువు చెప్పిన మాటలు యథాతథంగా చెప్పారు. నేను ఒకసారిగా తపోవనము సాధువును గుర్తు చేసుకున్నాను. చూడటానికి ఆ సాధువు బాబా వేషధారణలో వేరుగా ఉన్న రూపంలో దగ్గరి పోలికలు కనిపించాయి. తరువాత బాబా తమ స్వీయ చరిత్రలోని కొన్ని జ్ఞాపకాలను ప్రస్తావించారు. ఝాన్సీ రాణి పాల్గొన్న యుద్ధంలో తాము సైన్యములో ఉన్నామని చెప్పారు. 2వ రోజు కూడా బాబా నన్ను దక్షిణ అడిగారు. నా దగ్గర రైలు ఛార్జీలకు బొటాబొటీగా సరిపోయే డబ్బులే ఉన్నాయని దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని అన్నాను. అప్పుడు వారు నా జేబులోనున్న వెండి గడియారాన్ని చూపిస్తూ దానిని దక్షిణగా ఇవ్వమని అడిగారు. నేను ఒక్క నిమిషము సంకోచించిన మొత్తానికి దానికి వారికి సమర్పించాను. వారు దానిని తీసుకొని పక్కనే ఉన్న ఒక ఫకీరుకి ఇచ్చారు. తర్వాత నన్ను చూస్తూ గడియారము కోల్పోయానన్న నా బాధను తీరుస్తూ, దీనివలన నువ్వు పోగొట్టుకునేదేమీ ఉండదులే అన్నారు. నేను వారికి ఇచ్చింది బహుస్వల్పమని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను. కోపరగాం మీదుగా పూనా చేరాను. అక్కడ నా స్నేహితుడైన నాతో ఇంటికి వెళ్ళాను. షిరిడీలో బాబాకు నేను సమర్పించిన జేబు గడియారం గురించి మాట్లాడుతూ, అలాంటి గడియారం కొనాలంటే ఎంత ఖరీదవుతుందని విచారించాను. అదే సమయంలో నాతో సోదరుడు 60 రూపాయలు ఖరీదు చేసే బంగారు జేబు గడియారాన్ని పంపి దానిని నన్ను కానుకగా స్వీకరించమని చెప్పాడు. నేను స్వీకరించాను. నేను బాబాకు గడియారం ఇచ్చినందువల్ల పోగొట్టుకున్నదేమీ లేదు. నేను షిరిడీకి 1-2 సార్లు వెళ్ళాను. అప్పుడు శ్రీ సాయిబాబాపై ఒక సంస్కృత పద్యాన్ని రచించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు జూలై 27వ తేదీ 1936. బాలకృష్ణ రామచంద్ర ఖైరీకర్. వైదిక జీవనం, వయస్సు 70 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, ఖైరీ. చితలీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న ఖైరీ. నేను మొదట సాయిబాబా ఒక పిచ్చి ఫకీర్ అని విన్నాను. అది సుమారు 35 సంవత్సరాల క్రితం సంగతి. కానీ తరువాత అందరూ సాయిబాబాను గురించి గొప్పగా చెబుతుండడంతో, ఎలాగూ షిరిడీలో నాకు తెలిసిన కొంతమంది బ్రాహ్మణులు అప్పా కులకర్ణి ఉన్నారు కనుక నేను బాబాను దర్శించేందుకు వెళ్ళాను. నేను అప్పట్లో ఒక గ్రామాధికారిని. అది నాకు వంశపారంపర్యంగా సంక్రమించింది. 1916లో ప్రభుత్వం వంశపారంపర్య గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసింది. మొదట్లో ప్రజలు చితలి, జలగాం, రాంపూర్, నాథ్ పట్లాచా, వాడి, పింపుల్వాడి మీదుగా షిరిడీ చేరేవారు. చాలా కాలం నిరుపయోగంగా ఉండిన ఆ రోడ్డు ఇప్పుడు లేదు. బాబా నూనెకు బదులు నీటితో దీపాలు వెలిగించిన లీలను నేను చూశాను. దండేర్పూర్కు చెందిన దేశపాండే మాస్టారు బాబా మాటలు తరచూ వింటుండేవాడు. కానీ బాబా ఏం మాట్లాడారో అన్నది మాత్రం నాకు తెలియదు. నేను 1908లో సాయిబాబా వద్దకు వెళ్ళినప్పుడు మసీదులో నా పాదం కింద ఒక పైసా ఉన్నట్లు గమనించి దానిని తీసి బాబాకి ఇస్తూ,
ఈ పైసా మీదే భద్రపరుచుకోండి అన్నాను. బాబా ఆ పైసాను తిరిగి నాకు ఇస్తూ, సరేలే, ఈ నాణాన్ని ఇంటికి తీసుకెళ్ళు, దీనిని నీ పూజా గదిలో దేవతామూర్తుల మధ్య పెట్టుకొని పూజించుకో, నీకు శుభం కలుగుతుంది అన్నారు. నేను అలాగే దానిని ఇంటికి తీసుకెళ్లి పూజించాను. 3 సంవత్సరాల వరకు, అంటే 1911 వరకు నా పరిస్థితులు చాలా అభివృద్ధి చెందాయి. అంతకుముందు పగలు తింటే రాత్రి తినడానికి ఏమీ ఉండేది కాదు. అటువంటిది నాణాన్ని పూజించటం మొదలుపెట్టిన తర్వాత గ్రామాధికారిగా నా సంపాదనలో చాలా డబ్బు ఆదా చేసుకోగలిగాను. నా భార్యకు బంగారు గాజులు కూడా చేయించగలిగాను. ఒకసారి నేను ప్రయాణంలో అపవిత్రంగా ఉన్నందున నా పారాయణ గ్రంథాన్ని నా స్నేహితునికి ఇచ్చాను. బాబా ఇచ్చిన పైసా అందులోనే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ పైసా పోయినట్లు కనుగొన్నాను. ఇది 1911లో జరిగింది. అప్పటి నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి. పైసా పోయిన 6 నెలలకు నా భార్య మరణించింది. 1916లో నా గ్రామాధికారి పదవి పోయింది. 1917, 18లో మా అమ్మ కూడా మరణించింది. ఇప్పుడు నేను భిక్షాటనతో జీవిస్తున్నాను. నేను ప్రతి శ్రీరామనవమికి షిరిడి వెళ్తుంటాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబు. ఆగస్టు 27, 1936 ఆనందర రామచంద్ర బదావే, ఎస్టేట్ బ్రోకర్, వయస్సు 64 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, నేవాసే, ప్రస్తుత నివాసం మోతీ చౌక్, రవివారపేట్, పూనా. 30 సంవత్సరాల క్రితం మా మామగారైన వబాలే అహ్మద్ నగర్లో వకీలుగా పనిచేస్తుండేవాడు. వీరు గొప్ప సాయి భక్తులు. మా మామగారు నానాసాహెబ్ చందోర్కర్ స్నేహితులు. నేనప్పుడు నివాసాలు ఉన్న మోహినీరాజ్ ఆలయ పూజారిగా పనిచేస్తున్నాను. నాకు ఒక కుమారుడున్నాడు. వాడికి ముందు వెనుక చాలామంది పిల్లలు పుట్టారు. కానీ పుట్టిన కొంతకాలానికే మరణించారు. మా మామగారి ప్రోద్బలంతో నేను, నా భార్య బిడ్డను తీసుకుని షిరిడీ వెళ్ళాము. మేము బాబాకు మా కష్టాలేవీ చెప్పుకోలేదు. నా భార్య మాత్రం మనసులో తమకు పుట్టబోయే పిల్లలు దీర్ఘాయుష్ కలిగిన ఆరోగ్యంగా ఉండేటట్లు దీవించమని కోరుకుంది. బాబా ఆమె తలపై తమ హస్తాన్నించి ఏమీ చింతపడవద్దు అని ఆశీర్వదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. బదావే ఆనంద రామచంద్ర బదావే, ఎన్డీఏ, ఎస్టేట్ బ్రోకరు, వయసు 64 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, నేవాసే, ప్రస్తుత నివాసం మోతీ చౌక్, రవివార్పేట్, పూనా. 30 సంవత్సరాల క్రితం మా మామగారైన వబాలే అహ్మద్ నగర్లో వకీలుగా పనిచేస్తుండేవారు. వీరు గొప్ప సాయి భక్తులు. మా మామగారు నానాసాహెబ్ చాందోర్కర్ స్నేహితులు. నేనప్పుడు నేవాసాలో ఉన్న మోహినీరాజ్ ఆలయ పూజారిగా పనిచేస్తున్నాను. నాకు ఒక కుమారుడున్నాడు. వాడికి ముందు వెనుక చాలామంది పిల్లలు పుట్టారు. కానీ పుట్టిన కొంతకాలానికే మరణించారు. మా మామగారి ప్రోద్బలంతో నేను, నా భార్య బిడ్డను తీసుకుని షిరిడీకి వెళ్ళాను. మేము బాబాకు మా కష్టాలేమీ చెప్పుకోలేదు. నా భార్య మాత్రం మనస్సులో తనకు పుట్టబోయే పిల్లలు దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా ఉండేటట్లు దీవించమని కోరుకుంది. బాబా ఆమె తలపై ఆస్థానించి ఏమీ చింతపడవద్దు అని ఆశీర్వదించారు. ఆ తర్వాత మాకు 3 కుమారులు, 1 కుమార్తె పుట్టారు. ఒక కుమారుడు మాత్రం 17వ సంవత్సరాల వయసులో చనిపోయాడు. మిగిలిన వారందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. బాబాను దర్శించినప్పుడు వారు నన్ను దక్షిణ అడిగారు. నేను ఇచ్చాను. కానీ మళ్ళీ మళ్ళీ అడిగి నా దగ్గరున్న డబ్బంతా తీసేసుకున్నారు. నేను వారికి మరో రూపాయి సమర్పిద్దామనుకున్నాను, కానీ ఇవ్వలేకపోయాను. మేము తిరిగి వచ్చిన తర్వాత నా భార్యకు ఈ విషయం చెప్పాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్థిక ఇబ్బందులు నన్ను చుట్టుముట్టాయి. వృత్తిరీత్యా నేను కాళ్ళరిగేలా తిరిగినా ప్రయోజనం లేక కొద్దిపాటి డబ్బే లభించేది. ఆ సమయంలో నా భార్య నేను బాబాకు సమర్పించదలిచి ఇవ్వలేకపోయిన రూపాయి విషయం గుర్తు చేసింది. నేను వెంటనే బాబాకు మనీ ఆర్డర్ ద్వారా రూపాయి పంపాను. అప్పటి నుండి నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడసాగింది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు లేకుండా నిశ్చింతగా గడపసాగాను.
ఇది జరిగి 20 సంవత్సరాలైంది. అప్పటికి బాబా సజీవులై ఉన్నారు. 1914లో నేను పూనా వచ్చాను. ఇక్కడ ఎస్టేట్ బ్రోకర్గా వ్యాపారం చేస్తున్నాను. నా కుమారులు కూడా చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 1వ తేదీ 1936. శ్రీధర్ నారాయణ కార్కర్, అకౌంటెంట్, సచివాలయము. వయసు 57 సంవత్సరములు. కాయస్థ ప్రభు, నెంబర్ 37, చార్నీ రోడ్, ధానా. దైవభక్తి పరాయణుడైన మా తాతగారు నాకు చిన్నప్పటి నుండి భక్తిపూర్వకమైన విషయాలు, సనాతన ధర్మాలు బోధించేవారు. ఆ ప్రభావంతో నాకు ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి సద్గ్రంథాలు చదువుతుండేవాడిని. ఒకసారి సాయి భక్తుడైన డిప్యూటీ కలెక్టర్ శ్రీ అప్పా కులకర్ణి నాకు సాయిబాబా ఫోటో చూపించి వారి గురించి చెప్పారు. అలా నాకు మొదటిసారిగా శ్రీ సాయిబాబా గురించి తెలిసింది. ఒకరోజు నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు దబోల్కర్ సాయిలీలా మాసిక్ పత్రికలను, బాబా ఫోటోను, ఊదిని పంపాడు. ఆ మరుసటి రోజు నుండి నా ఆరోగ్యం బాగయింది. అప్పటి నుండి నేను వారిని పూజించడం మొదలుపెట్టాను. క్రమేణా వారిపై భక్తి విశ్వాసాలు పెరగసాగాయి. నాకు వచ్చిన ఒక కల వలన బాబాపై నమ్మకం ఏర్పడింది. దబోల్కర్ పంపిన సాయిబాబా ఫోటోను పూజా గదిలో పెట్టడానికి తీసుకువెళ్ళాను. నేను ముందు నుండి పూజిస్తున్న అక్కల్కోట మహారాజు ఫోటో పక్కన బాబా ఫోటోను పెట్టడానికి ఉపక్రమిస్తున్నప్పుడు ముస్లిం ఫకీరైన సాయిబాబాను పవిత్ర హిందూ సాధువైన అక్కల్కోట మహారాజు పక్కన పెట్టడం భావ్యం కాదని మనసుకు తోచి దానిని కాస్త దూరంగా పెట్టాను. ఆ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలోని విషయాలు పొద్దున మర్చిపోయాను. కానీ నేను పూజ మొదలుపెట్టినప్పుడు ఆ విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. కలలో నేను, మరో వ్యక్తి వరండాలో కూర్చొని ఉన్నాము. ఒక ఫకీర్ సాయిబాబా వలె దుస్తులు ధరించి మా వైపు వస్తున్నారు. వారిని ఆహ్వానించేందుకు నేను లేచి నిలబడ్డాను. నాలో భేదభావం పొడ చూపిందో ఏమో, దానిని గమనించి నా పక్కనున్న వ్యక్తి, వీరు సాయిబాబా, వీరికి అక్కల్కోట మహారాజుకి తేడా లేదు, ఇద్దరిని ఒకేలా పూజించుకో అన్నాడు. ఈ విషయం గుర్తుకొచ్చిన వెంటనే సాయిబాబా ఫోటోను అక్కల్కోట మహారాజు ఫోటో పక్కనే పెట్టి పూజించసాగాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. అనతి కాలంలోనే బాబా దయ వలన నాకు, నా కుటుంబ సభ్యులకు బాబాపై భక్తి విశ్వాసాలు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. నేను బాబాను గురించి లభ్యమైన పుస్తకాలన్నింటినీ చదివాను. నా భార్య, పిల్లలు కూడా బాబా నిత్య పూజ ఆరంభించారు. నేను ఇంట్లో లేని సమయాలలో బాబా నిత్య పూజకు ఆటంకం కలగకుండా కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు శ్రద్ధగా పూజ నిర్వహించేవారు. చాలా సంవత్సరాల నుండి మా అమ్మ నా దగ్గర లేకుండా మరో చోట ఉండేది. బాబా అనుగ్రహం వల్ల ఆమె మనస్సు మారి నా దగ్గరకు వచ్చి నివసించసాగింది. మొదట్లో ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలవటం కానీ, షిరిడీ వెళ్ళి వారిని దర్శించడం కానీ ఆమెకు నచ్చేది కాదు. అందువల్ల ఆమెను వదిలి మేము మాత్రం షిరిడీ వెళ్ళేవాళ్ళం. కానీ బాబా ఆమెలో క్రమాణ పరివర్తన తెచ్చారు. 2-3 సంవత్సరాల తరువాత, అంటే 1933లో మా అమ్మ షిరిడీ సాయి మందిరాన్ని దర్శించాలన్న తన కోరికను నా భార్య, కుమార్తె వద్ద వెలిబుచ్చి షిరిడీకి తీసుకువెళ్ళమని అడిగింది. ఆమెలో వచ్చిన మార్పును చూసి ఎంతో ఆనందించి ఆమెను షిరిడీకి తీసుకెళ్ళాము. ఆమె షిరిడీలోని ప్రదేశాలు చూసి ఎంతో సంతోషించింది. సనాతన ఆచారాలను ఖచ్చితంగా పాటించే ఆమె బాబాను పూజించేందుకు తన ఛాంద స్వభావాలను వదులుకుంది. ఆమె షిరిడీ నుండి తిరిగి వచ్చిన కొంతకాలానికే థానాలో ఉన్న మా ఇంట్లో అంతిమ శ్వాస విడిచింది. సాయిబాబా ఎంతో దయతో ఆమెలో మార్పు తెచ్చి చనిపోయే ముందు ఆమెకు తమ సమాధి దర్శనం చేయించారు. బాబా నాపైన, నా కుటుంబం పైన చూపిన కరుణకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పనవసరం లేదు.
బాబా సదా నా వెంటనే ఉంటూ నా అవసరాలను గమనిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. బాబా మా కుటుంబ సభ్యులపై ఎంత దయ చూపించేవారో కేవలం 2 దృష్టాంతాల ద్వారా తెలియజేస్తాను. నా రెండవ కుమారుడు గోవింద్ షిరిడి వెళ్లి సమాధి మందిరాన్ని, ద్వారకామాయిని చూడాలని తప్పించిపోయేవాడు. మాతో సన్నిహితంగా ఉండే శ్రీ జీబీ దాతర్ కుటుంబం 1934 శ్రీరామనవమి ఉత్సవాలకు షిరిడి వెళుతున్నప్పుడు వారితో గోవింద్ను పంపాము. గోవింద్ ద్వారకామాయికి వెళ్ళాడు. అక్కడ ఏ మూల నుంచున్నా మనలోని చొచ్చుకుపోయి చూస్తున్నట్లుగా ఉండే బాబా తైలవర్ణ చిత్రం వద్ద తానొక్కడే ఉన్నాడు. అతను అమిత ఆనందంతో ఆ చిత్రాన్ని చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు వచ్చావా అలాస్కాయ్ అనే ఆప్యాయమైన పలకరింపు ఒకటి వినిపించింది. కనులు తెరిచి చూశాడు. అక్కడెవరూ లేరు. తను ఒంటరిగా ఉన్నాడు. దయామయుడైన బాబానే తనను ప్రేమగా పలకరించినట్లు గ్రహించాడు. 8 సంవత్సరాల క్రితం నా కుమార్తె గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవానికి ఆమెను థానా నుండి 3 మైళ్ళ దూరంలోనున్న మా స్వగ్రామం ఖరకు తీసుకువెళ్ళాము. అక్కడ ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. ఆమెకు ప్రసవం కష్టమైంది. గర్భంలోని శిశువు చనిపోయి ఉంటుందని, అందుకే బిడ్డ బయటకు రావటం లేదని నా భార్య చెప్పింది. నా మాటలు విన్న తరువాత మాకు ఆందోళన ఎక్కువైంది. దానాలోనే ప్రసవం చేయించకుండా ఎలాంటి వైద్యం సౌకర్యాలు లేని ఈ కుగ్రామానికి ఆమెను తీసుకువచ్చినందుకు మా బంధువులు అందరూ నన్ను తప్పుపట్టారు. అప్పుడు రాత్రి 2 గంటలైంది. నా కుమార్తె నొప్పులతో తీవ్రంగా బాధపడుతోంది. అందరూ ఏం చేయడానికి తోచక ఆందోళన పడుతున్నారు. అకస్మాత్తుగా నాకు బాబా ఊది మహిమ గుర్తుకు వచ్చింది. నా భార్య వెంటనే బాబా ఊది తీసుకెళ్లి కూతురి నుదుటిపై రాసింది. ఊది రాసిన గంటలోగా సునాయాసంగా మృత శిశువు బయటపడింది. మా కుమార్తెకు ప్రమాదం తప్పింది. మా చింతలన్నీ తొలగిపోయాయి. ఉదయం డాక్టర్ వచ్చి బిడ్డ ఎలా బయటికి వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. బహుశా వైద్య శిక్షణ లేని మంత్రసాని మొరటగా చేతులు చొప్పించి బిడ్డను బయటికి లాగి ఉంటుందని, అలా చేయటం వల్ల సెప్టిక్ అయ్యి తల్లి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పాడు. అలాంటి ప్రయత్నాలేమీ ఎవరూ చేయలేదని, మానవ ప్రయత్నం లేకుండా కేవలం బాబా ఊది మహిమ వల్ల మృత శిశువు బయటపడిందని తెలుసుకొని ఆ డాక్టరు అబ్బురపడ్డాడు. నా కుమార్తె ప్రసవించడానికి వారం రోజుల ముందు నా కుమారునికి ఒక కల వచ్చింది. కలలో బాబా కనిపించి నానా నానా అంటే నన్ను ఉద్దేశించి, అతడు ఎక్కడున్నాడు, అతడు ఎందుకు భయపడుతున్నాడు, నా ఊది రాయమని చెప్పు అన్నారట. ఈ విషయం నా కుమారుడు నాకు చెప్పాడు. కానీ నా కుమార్తె ప్రసవించలేక అవస్థ పడుతున్నప్పుడు నాకు ఈ కల విషయం గుర్తుకు రాలేదు. అప్పటికప్పుడు స్ఫురించి ఊదిని ఆశ్రయించాను. ఆ తరువాత ఎంతో కాలానికి ఆ విషయం గురించి ఆలోచిస్తుండగా అర్థమైన విషయం ఏమిటంటే, సాయిబాబా వారం రోజుల ముందే నా కుమార్తెకు రాబోయే ప్రమాదాన్ని కల ద్వారా హెచ్చరించి దానిని నివారించే మార్గాన్ని కూడా సూచించారు. కానీ నేను ఆ కల విషయం మర్చిపోయినప్పుడు నాకు ప్రేరణనిచ్చి ఊది పెట్టేటట్లు చేశారు. మా అమ్మాయిలందరూ శ్రద్ధతో బాబాను పూజిస్తూ రోజు హారతి ఇస్తారు. సెప్టెంబర్ 12వ తేదీ 1936 శ్యామరావు రావుజీ షోత్రి, రికార్డు గుమస్తా, జిల్లా కోర్టు, వయసు 55 సంవత్సరములు, కాయస్థ ప్రభు థానా. నేను సుమారు 1909లో ఒకే ఒక్కసారి సాయిబాబాను దర్శించాను. వారికి నమస్కరించి వారి సన్నిధిలో కూర్చుని ఉండగా నా మదిలో ఒక ప్రశ్న ఉదయించింది. బాబా వెంటనే నన్ను ఆలయంలో పురాణం చెబుతున్న బాయి అని ఆమె దగ్గరికి వెళ్ళమన్నారు. నేను ఆలయానికి వెళ్ళాను. అక్కడ 50 సంవత్సరాల ఒక బ్రాహ్మణ స్త్రీ పురాణ పఠనం చేస్తోంది. నేను అక్కడ కూర్చుని వినసాగాను. అప్పుడు ఆమె చదువుతున్న భాగమే నా ప్రశ్నకు సమాధానమైంది. ఆ విధంగా బాబా తమ విశిష్ట పద్ధతిలో నా ప్రశ్నకు సమాధానమిచ్చారు. సెప్టెంబర్ 12వ తేదీ 1936 సదాశివ్ త్రయంబక్ విధావ్కర్, రిటైర్డ్ క్లర్క్, జిఐపి రైల్వే, వయస్సు 68 సంవత్సరములు, కాయస్థ ప్రభు మహాగిరి. 28 సంవత్సరాల క్రితం అంటే సుమారు 1909లో నేను దాదర్లో
రైల్వే గుమస్తాగా పనిచేసేవాడిని. నా దూరపు బంధువైన తామానే సాయి భక్తుడు. అతను నన్ను షిరిడీకి వెళ్లి సాయిబాబాను దర్శించమని ప్రోత్సహించాడు. 1909లో నేను సాయిని దర్శించదలిచి తామేనాతో పాటు కోపరగాం స్టేషన్కు చేరాను. బాబాను దర్శించి తిరిగి కోపరగాం రావటానికి రాను పోను టాంగాను మాట్లాడుకొని షిరిడీ చేరాము. మేము తినడానికి 2 మామిడి పండ్లను టాంగాలోనే ఉంచి మిగిలిన మామిడి పండ్లను, కొంత పొగాకు, కొన్ని రాగి నాణాలను నేను బాబాకు సమర్పించాను. బాబా ఆ 2 మామిడి పండ్లు ఏవి, వాటిని ఎందుకు అక్కడే ఉంచారు, వాటిని తీసుకురండి అన్నారు. మేము వారి సర్వజ్ఞతకు ఆశ్చర్యపడి వాటిని కూడా తెచ్చి సమర్పించాము. అక్కడున్న భక్తులతో పండ్లన్నిటినీ కోసి ప్రసాదంగా పంచమని బాబా ఆదేశించారు. ఆ తరువాత బాబా చెల్లుం పీల్చారు. అప్పుడు సమయం ఉదయం 11 గంటలైంది. ప్రతిదినం నాకు ఉదయం 9 గంటలకే భోంచేసే అలవాటు ఉంది. ఆ రోజు భోంచేయనందువల్ల కడుపు నకనకలాడుతుంది. కానీ నా ఆకలి విషయం ఎవరికీ చెప్పలేక అలాగే కూర్చుని ఉన్నాను. అదే సమయంలో ఒక భక్తుడు ఒక పేడాల ప్యాకెట్ తెచ్చి బాబాకు కానుకగా వారి ముందుంచారు. సాధారణంగా బాబా ఏమీ తాకరు, కానీ ఆ రోజు ఆ ప్యాకెట్ ఇచ్చిన వెంటనే తీసుకొని విప్పారు. అందులో పెద్ద పెద్ద పేడాలు ఉన్నాయి. వారు ఒక దానిని నా ఒడిలోకి విసిరారు. నేను కొన్ని అడుగుల దూరంలో కూర్చుని ఉన్నాను. అది బాబా ప్రసాదమని, బాబా కానుకగా ఇంటికి తీసుకెళ్లేందుకు ఇచ్చారని, దానిని నేను అక్కడే తినకూడదని అనుకున్నాను. పేడాను నేను చేతిలో పట్టుకొని ఉండటం చూసిన బాబా, అది ఇచ్చింది దాచుకోవడానికి కాదు అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. నేను దానిని తిన్నాను. నా ఆకలి సగం తీరింది. బాబా మళ్ళీ ఇంకొక పేడ విసిరారు. కనీసం దానినైనా ప్రసాదం తీసుకోదలిచి చేతిలో పట్టుకొని ఉన్నాను. కానీ బాబా మళ్ళీ అది ఇచ్చింది దాచుకోవటానికి కాదు అని అన్నారు. నేను దానిని కూడా తిన్నాను. నా ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక బాబా పేడాలను విసరను లేదు, ఎవరికి పంచను లేదు. బాబా మొదటి నా ఆకలి విషయం, తర్వాత నా అర్ధాకలి విషయం, ఆ తర్వాత నా ఆకలి పూర్తిగా తీరిపోయిన విషయం నేను చెప్పకపోయినా తెలుసుకున్నారు. మధ్యాహ్నం హారతి జరిగిన తర్వాత నాకు తమానకు భోజనం విషయం సమస్యగా తయారైంది. అప్పుడు వంట చేసుకొని తినడానికి సమయం మించిపోయింది. కానీ త్రికాలార్జునులైన బాబాకు మేము ఇక్కడికి వస్తున్న విషయం ముందే తెలుసు. అందుకే ఆ రోజు ఉదయం రిటైర్డ్ మమల్తాదార్ ఇంటికి బాలాసాహెబ్ బాటే కాబోలు తాము ఆ రోజు భోజనానికి వస్తున్నట్టు బాబా చెప్పారట. అందువలన అతను భోజన పదార్థాలు ఎక్కువగా వడ్డించి తయారుగా ఉంచాడు. హారతి అయిన తర్వాత బాబా మా ఇద్దరిని, 3వ అతిథిగా ఒక బ్రాహ్మణుని ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టమని అతన్ని ఆదేశించారు. మేము బాబా ప్రతినిధులుగా వెళ్ళటంతో మాకు ఎంతో సంతృప్తికరంగా భోజనం వడ్డించారు. మమ్మల్ని ఆ అధికారి ఇంటికి పంపే ముందు బాబా నన్ను చూపించి, ఇతను అనవసరంగా చింతపడుతున్నాడు, కానీ ఇతని పని ఎప్పుడో జరిగిపోయింది అని ఆ అధికారితో చెప్పారట. అతను నాతో ఈ విషయం చెప్పి నేను ఏ పని కోసం వచ్చానో తెలపమన్నాడు. నేను బాబా నుండి ఉపదేశం పొందటానికి వచ్చినట్లు అతనితో చెప్పాను. సాధారణంగా భక్తులను వచ్చిన రోజే వెళ్ళటానికి బాబా అనుమతించారని అందరూ చెబుతున్నారు. కానీ 2 కారణాల వల్ల ఆ రోజే తప్పక వెళ్ళవలసి అవసరం ఉంది. మొదటిది, మేము కోపర్గాం వెళ్ళకపోయినా టాంగావాడికి తిరుగుబాటుగా ఇచ్చి తీరాలి. రెండవది, నేను ఆఫీసులో అనారోగ్యంగా ఉందని చెప్పి రావడంతో మరుసటి ఉదయం దాదర్లోని రైల్వే మెడికల్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాల్సి ఉన్నది. మధ్యాహ్నం మమ్మల్ని తిరిగి కోపర్గాం తీసుకువెళ్ళటానికి టాంగావాడు తొందర పెట్టసాగాడు. మేము అతడిని మరికొంతసేపు ఆగమని చెప్పి మసీదులోకి వెళ్ళాం. ఈలోపు టాంగావాలా అక్కడికి కూడా వచ్చాడు. బాబా అతడి వైపు చూసి తొందర ఏమిటి అని చెప్పి పంపించి వేశారు. నా 2వ ఇబ్బంది కూడా బాబాకు తెలుసు కాబట్టి మాకు సెలవు ప్రసాదించారు. బాబా నన్ను ఊది తీసుకువెళ్ళమన్నారు. నేను ఊది తీసుకుని బయలుదేరాను. నేను మసీదు నుండి వచ్చేటప్పుడు చింతపడకు, నీ పని పూర్తయింది అని అన్నారు. నేను వచ్చింది బాబా నుండి ఉపదేశం పొందటానికి, కానీ వారు నాకు ఏ ఉపదేశమూ ఇవ్వలేదు. పని పూర్తయింది చెబుతున్న పనేమిటో నాకు అర్థం కాలేదు. నేను దాదా తిరిగి వచ్చాను. 7-8 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చినది. ఆ కలలో ఇండోర్లో నివసిస్తున్న మా వంశగురు నాకు ఉపదేశం ఇవ్వటానికి
మా ఇంటికి వచ్చినట్లు అనిపించింది. నాకు వారు వస్తున్నట్లు ఏ ఉత్తరం కానీ సందేశం కానీ లేదు. కానీ ఈ కల వచ్చిన కొన్ని రోజులకు అకస్మాత్తుగా మా వంశగురు ఆఫీసుకు వచ్చారు. నేను వారిని సాధారణంగా ఆహ్వానించి ఇంటికి తీసుకువెళ్ళాను. నాకు వచ్చిన కల విషయం ఆయనకి తెలిపాను. ఈ కల విషయం తనకు తెలుసునని, తాను వచ్చింది ఉపదేశం ఇవ్వటానికేనని చెప్పారు. కానీ ఆ విషయం అప్పటికే ఎలా తెలుసో చెప్పలేదు. మరుసటి రోజు శాస్త్రోక్తంగా నాకు శివమంత్రాన్ని ఉపదేశించాడు. నేను శైవుణ్ణి కాబట్టి నాకు ఈ శివమంత్రాన్ని ఉపదేశించాడు. వారు మరో విషయం కూడా తెలిపారు. తాము చాలా రోజుల క్రితమే నాకు ఉపదేశం ఇవ్వాలని నిశ్చయించినట్టు చెప్పారు. బాబా మాటలు ఎంత శక్తిమైనవంటే నేను షిరిడిలో ఉన్నప్పుడే నాకు ఉపదేశం ఇవ్వటానికి వీరికి, షిరిడీకి ఎంత దూరంలో ఉన్న ఇండోర్లో నివసించే వీరు బాబాను ఎన్నడూ దర్శించలేదు. బాబా ప్రేరణ కలిగించారని, అందుకనే నా పని పూర్తయినట్లు బాబా చెప్పారని గ్రహించాను. ఈ భక్తుడు హుబ్లీ సిద్ధారూఢ స్వామి భక్తుడు. ఇతడు 1909లో బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఒకసారి మాత్రమే 1935లో షిరిడీకి వెళ్ళి బాబాకు కృతజ్ఞతలు అర్పించి వచ్చారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ. సెప్టెంబర్ 13వ తేదీ 1936 సంవత్సరం. దత్తాత్రేయ విఠల్ వైద్య, ఖజానా గుమస్తా, థానా కలెక్టరేట్, వయసు 25 సంవత్సరములు, కాయస్థ ప్రభు. తండ్రి విఠల్ ఎన్ వైద్య, థానా. నా తండ్రి విఠల్ ఎన్ వైద్య రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. కరాచీలో నివసిస్తున్నవారు. వారు ఎప్పటి నుండో సాయిబాబా భక్తులు. కానీ ఆయన బాబాతో తనకున్న అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడేవారు కాదు. మా నాన్న మొదటి షిరిడి యాత్ర నా చిన్నతనంలో జరిగింది. అప్పటి విషయాలు గుర్తుంచుకునే వయసు కూడా నాకు లేదు. షిరిడి బయలుదేరే రోజు నా సోదరి చూమాకు తీవ్రంగా జ్వరం వచ్చింది. అనారోగ్యంతో ఉన్న పసిబిడ్డను తీసుకొని ప్రయాణం చేయటం మంచిది కాదని బంధువులందరూ చెప్పారు. కానీ మా నాన్న లెక్క చేయకుండా బాబాపై ఉన్న నమ్మకంతో అందరినీ తీసుకుని బయలుదేరాడు. మేము కళ్యాణ్ స్టేషన్ చేరేటప్పటికీ చబుకు జ్వరం తగ్గిపోయింది. ఆ విధంగా మా నాన్న బాబాపై పెట్టుకున్న నమ్మకం బలపడింది. మా నాన్న మసీదుకి వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. ఆయన మరుసటి ఉదయం ఉద్యోగ విధులకు హాజరు కావలసి ఉంది. సరి అయిన సమయానికి బొంబాయి చేరుకోవాలంటే తాను వెళ్ళదలిచిన రైలును కోపరగాంలో అందుకోవాలి. మా నాన్న బాబా వద్దకు వెళ్ళి అనుమతి కోరాడు. ఆ మరుసటి దినం ఆఫీసుకు వెళ్ళవలసి ఉన్నందున వెంటనే బయలుదేరాలని కూడా నన్ను విన్నవించుకున్నాడు. కానీ బాబా అనుమతి ఇవ్వలేదు. దాదాపు 4 గంటల పాటు షిరిడీలోనే ఉంచిన తరువాత వెళ్ళమని ఆదేశించారు. అప్పుడు కోపర్గాం స్టేషన్కి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. రైలు ఎలాగూ వెళ్ళిపోయి ఉంటుంది. మా నాన్నకు ఏం చేయాలో తోచలేదు. ఒకసారి బాబా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అక్కడ ఉండకూడదని భక్తులు చెప్పడంతో ఆయన కోపర్గాంకు బయలుదేరాడు. అనూహ్యంగా మా నాన్న ఎక్కవలసిన రైలు 5 గంటల ఆలస్యంగా నడుస్తూ ఆయన స్టేషన్ చేరిన తర్వాతే వచ్చింది. బాబా సర్వజ్ఞతకు మా నాన్న ఆశ్చర్యపోయాడు. ఆయన సకాలంలో బొంబాయి చేరాడు. 1933-34 సంవత్సరంలో మా నాన్న అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన న్యూమోనియా వ్యాధితో మంచాన పడ్డాడు. ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టరు చిప్కర్ మా నాన్న కోలుకుంటాడని ఆశ వదులుకున్నాడు. 21 రోజులు గడిచినా తీవ్ర జ్వరత తగ్గలేదు. మా నాన్న అంతటి అనారోగ్యంలోనూ నిరంతరం బాబానే ప్రార్థిస్తూ గడుపుతున్నారు. 21వ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆయనకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు. ఆయన పడక ప్రక్కనే మేమందరం ఉన్నా మాకెవరికి ఏమీ కనిపించలేదు. బాబా వచ్చారు. వారు రొట్టెలు ఉల్లిపాయ అడుగుతున్నారు అని మా నాన్న అరిచారు. మాకేమో బాబా కనిపించడం లేదు. బహుశా నాన్నగారు తీవ్ర జ్వరవతో పలవరిస్తున్నారని రొట్టె ఉల్లి తీసుకువెళ్ళలేదు. దాంతో మా నాన్న కోపంతో మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమన్నారు. మేము గది బయటికి వచ్చి లోపల ఏమి జరుగుతుందో వినపడేలా నిలబడ్డాము. అప్పుడు లోపల బాబా మా నాన్నతో మాట్లాడటం వినిపించింది. ఇంకా ఎవరో అజ్ఞాత వ్యక్తులిద్దరినీ బాబా వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. కానీ వాళ్ళు తమతో మా నాన్నను కూడా తీసుకుని వెళ్తున్నామని చెప్తున్నారు. బాబా ఒప్పుకోలేదు. వాళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని గద్దించి
సట్కాతో నేలపై కొట్టారు. దానితో వాళ్ళు వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఆపై వాళ్ళ గొంతులు వినిపించలేదు. తరువాత బాబా మా నాన్నను ఒక పెద్ద లోటాడు చల్లటి నీళ్ళని త్రాగమని చెప్పి వెళ్ళిపోయాడు. మా నాన్న నన్ను లోపలికి పిలిచి చల్లటి మంచినీళ్లు తెమ్మన్నారు. డాక్టరు చల్లని నీళ్లు త్రాగవద్దని చెప్పినందువల్ల నేను కాస్త తటపటాయించాను. మా నాన్న పట్టుబట్టంతో బాబా మాటలపై నమ్మకమున్న మా అమ్మ చల్లని నీరు తెచ్చి ఇచ్చింది. మా నాన్న 2-3 కప్పులు నీళ్లు త్రాగారు. వెంటనే ఆయనకు చెమట పట్టి జ్వరం తగ్గనారంభించింది. వెంటనే మేము డాక్టర్కు కబురు పెట్టగా అతను వచ్చి పరీక్షించాడు. చల్లని నీళ్లు త్రాగటంతో జ్వరం తగ్గిపోయిందని తెలుసుకున్న డాక్టరు ఆశ్చర్యానికి అవధులు లేవు. ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తిరిగి మరుసటి రోజు వచ్చి పరీక్షించి ఇక వారికి ఏ ప్రమాదము లేదని తేల్చి చెప్పాడు. ఇలా బాబా తమ దర్శనం ద్వారా సహాయం అందించి మా నాన్న ప్రాణాలను కాపాడారు. అంతకుముందు కూడా మా నాన్న కష్ట సమయాలలో ఉన్నప్పుడు బాబా తనకు కనిపించి రొట్టె ఉల్లిపాయలు అడిగారని చెప్పేవారు. గత సంవత్సరం అంటే 1935లో మా చెల్లెలు చబుకు వివాహం చేయదలిచారు. తగిన సంబంధం కోసం వెతుకుతూ మా నాన్న ఆందోళన పడసాగాడు. ఒక సంబంధం కుదిరినట్లు అనిపించి చివరికి ఏదో కారణం వల్ల చెడిపోయింది. దీనితో మా నాన్న మరింతగా ఆందోళన పడసాగాడు. తన కుమార్తె వివాహం జరిపించమని బాబాను ఎప్పటిలాగే ఆర్తిగా ప్రార్థించాడు. ఒకరోజు మా నాన్నకు కలలో బాబా కనిపించి పండరిపురం వైపు నుండి తనకొక ఉత్తరం వస్తుందని, ఆ సంబంధం కుదురుతుందని, చింతపడవద్దని చెప్పారట. అలాగే బాబా చెప్పిన 15 రోజులకు డింగ్రే అనునతడు పండరికి చెందిన దీక్షిత్ అను యువకుడితో చబు వివాహం విషయంగా ఉత్తరం రాశాడు. త్వరలోనే ఆ సంబంధం కుదిరి వివాహం కూడా జరిగిపోయింది. సెప్టెంబర్ 14వ తేదీ 1936 శంకర్ బల్వంకర్ కోహియకాస్, బిఏ గుమస్తా, బొంబాయి కలెక్టర్ కార్యాలయము, వయసు 41 సంవత్సరములు, కాయస్థ ప్రభు థానా. కీర్తిశేషులైన మా నాన్నగారు బలవంత్ శ్రీ కోజోకర్ మామూలుదారుగా రిటైర్ అయ్యారు. మా నాన్న 1911లో షిరిడి వెళ్లి బాబాను దర్శించారు. బాబా ఆయనను పితృవాత్సల్యంతో ఆదరించారు. బాబా క్రమేణా మా నాన్న వీపు తట్టి మఠంలోనే అంటే షిరిడిలోనే ఉంటావా అని అడిగారు. మా నాన్న షిరిడిలో సుమారు వారం రోజులు గడిపారు. సెలవు తీసుకునేందుకు అనుమతి కోసం బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీ వెంటే ఉంటాను అని అన్నారు. అప్పటి నుండి మా నాన్నకు ఏ ఆపద వచ్చినా బాబా కాపాడేవారు. కొన్ని నెలల క్రితం ఆయన చనిపోయారు. అంతవరకు బాబా రక్షణలోనే ఉన్నారు. మా నాన్న ఒక్కసారి మాత్రమే షిరిడి వెళ్ళారు. 1911లో మా నాన్న షిరిడిలో ఉన్నప్పుడు దత్త జయంతి వచ్చింది. ఆ రోజు సాయంత్రం సుమారు 5 గంటలకు సమయం అప్పుడు బాబా మసీదులో భక్తులతో కూర్చుని ఉన్నారు. ఉన్నట్టుండి బాబా, నాకు ప్రసవ నొప్పులు వస్తున్నాయి, బాధ భరించలేకుండా ఉన్నాను, నేను ప్రసవించబోతున్నాను అని అన్నారు. బాబా దత్తాత్రేయుని తల్లి అనసూయ మాతతో తాదాత్మ్యం చెంది ప్రసవ వేదన అనుభవిస్తున్నట్లు స్పష్టమైంది. సంఘటన జరిగిన కొద్దిసేపటికి సంధ్యా సమయంలో బాబా భక్తులందరినీ బయటికి వెళ్ళమని ఆదేశించారు. భక్తులందరూ బయటికి వెళ్లారు. కొంత సమయం గడిచిన తర్వాత భక్తులను లోపలికి రమ్మని పిలిచారు. ఆ సమయంలో బాబా ఎంతో ఆనందంగా ఉన్నారు. అప్పుడు భక్తులందరూ లోనికి వెళుతుండగా మా నాన్న మాత్రం నేరుగా మసీదు లోపలికి వెళ్ళారు. అక్కడ బాబా గద్దెపై బాబాకు బదులు 3 శిరస్సులు దత్తాత్రేయ శిశువు మా నాన్నకు కనిపించారు. ఆ దృశ్యం క్షణకాలం మాత్రమే నిలిచింది. తిరిగి చూసేసరికి అక్కడ బాబా యథారూపంలో కఫ్నీదారి అయి కనిపించారు. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు జన్మించింది సంధ్యా సమయంలోనే. ఇది చూసిన తరువాత మా నాన్న ఎటువంటి అనుభూతికి లోనే ఉంటారో ఊహించవచ్చు. ఆయనకు బాబా దత్త స్వరూపులని నిదర్శనం దొరికింది. తరువాత మా నాన్న ఊరికి బయలుదేరే రోజు బాబా దగ్గర సెలవు తీసుకొని రోడ్డుకు మసీదుకు మధ్యనున్న వీధులు ఇళ్ళు అని దాటుకొని మెయిన్ రోడ్డుకు చేరాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना। जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोल, थक गए मेरी रसना। दास गण कहे अब क्या बोल, थक गए मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ अंधा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू। अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथिया कर का साथिया किर का साथिया किर का, तुम बिना कोई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर अपने मस्जिद का जाड़ो गनो है। अपने मस्जिद का जाड़ो गनो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। रहम नजर कर,
रहम नजर कर अब मोर साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निचरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba
సాయి